బయట చెప్పే వాక్యాలను ఎలా ఉంటే నాకు తెలుసు. మీరు దీవించబడతారు, పేకల దాకా తినండి, మంచిగా త్రేపులు వస్తాయి, ఆమేన్ హల్లెలూయా అంటారు. నిజమే కదండి. తర్వాత రాత్రి నిద్ర పట్టట్లేదా? ప్రభు మీకు తోడుగా ఉండి పక్కన కూర్చొని మిమ్మల్ని ఏం చేస్తాడట? నిద్ర పుచ్చుతాడట. ఇంకా ఆయనకి ఏ పని పాటలేదు. మన నిద్రపోయినప్పుడు ఆయన వచ్చి నిద్ర పుచ్చుతాడట. ఇంకా భయపడుతున్నావా? భయము చెందకు భక్తుడా, ఎందుకంటే నీ మంచం కోళ్ళు 4 కోళ్ళు చుట్టూ 9 దేవదూతలు ఎడతాడట. ఎవరు? దేవుడు. ఏంటి ఇలాంటి ప్రసంగాలే కదండి. నీ దీవెళ్ళు ఆకాశ వాకిళ్ళు నిప్పుతాడట. నీ విస్తారమైన పట్టజాలని దీవులతో నిన్ను నింపేస్తాడు. ఇవే కదండి ప్రసంగాలు. అక్కడ ఉంటారండి జనాలు, బాబోయ్ ఇసుకేస్తే రాలని జనాలు ఉంటారండి. అంతేగాని సహోదరి నువ్వు పాపంలో ఉన్న ఈ రాత్రి చచ్చిపోతే ఆరని అగ్నికి వెళ్ళిపోతావు అనండి. ఇంకోసారి ఆ మీటింగ్ వస్తే ఒట్టు నరకం. ఏమండి ఆ ప్రసంగాలు ఏంటి? నరకం అంటారండి, ఆ పాతాళం అంటారండి, ఆ చావు అంటారండి, ఆ పాపం అంటారండి. ఇవి తప్ప ఇంకేమో లేవండి బైబిల్లో అంటారండి. అసలు ఇవే చెప్పాలండి సమాజానికి. ఎందుకంటే పాపం చేస్తున్నారు, భయం లేకుండా బ్రతుకుతున్నారు, నరకం ఉందన్న సంగతి మర్చిపోయారు. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు, పక్కవాడు పాడైపోతే పొంగిపోతూ ఉంటారు. వీడు ఎదగడో ఎదగనివ్వడం, వీడు బ్రతకనివ్వడం. ఇదే కదండి సమాజం. మారొద్దా? మార్చొద్దా? వీళ్ళు మార్చేది ఎవరయ్యా అంటే ఏమండి ఏ ఎమ్మెల్యే మార్చడు, ఏ ఎంపీ మార్చడు, ఏ సర్పంచ్ మార్చడు, ఎవరు మార్చడండి? స్కూల్ మాస్టర్ అంతకంటే మార్చడండి. ఎవరు మారుస్తారంటే దేవుడు మాటలే మారుస్తాయండి.